మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. బెల్లీ ఫ్యాట్ గురించి ఈ వీడియోలో మంచి ఆసనాల్ని నేర్చుకుందాం. బెల్లీ ఫ్యాట్ లేడీస్లో స్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ అంటే పోస్ట్ పార్టం బెల్లీ అనేది బాగా ఆగిపోతుంది. అలానే ఆ టైంలో ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడము కంపల్సరీ కదా. ఆ తర్వాత పిల్లలతోటి బిజీ అయిపోతారు, వాళ్ళ మీద వాళ్ళ శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. అమ్మకి పిల్లలంటేనే ఇష్టం కదా, తనకంటే కూడా పిల్లల మీద కేరింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తీరా కొద్ది రోజులు అయ్యేటప్పటికి చూసుకునేటప్పటికి ఎలా ఉంటుంది, బెల్లీ అనేది బాగా పెద్దగా వచ్చేస్తూనే ఉంటుంది. ఫీల్ అవుతూ ఉంటారు. అస్సలు ఏం కంగారు పడకండి, ఏం ఫీల్ అవ్వకండి. ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ ఎస్పెషల్లీ బెల్లీ మీద బాగా ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ని చూపిస్తాను. ఈ ప్రాక్టీసెస్ని కనుక మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, ఒక నెల మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతూ ఉంటుంది. చాలా సింపుల్గానే ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా ఉండే ప్రాక్టీసెస్ చూపిస్తాను. పోస్ట్ పార్టం బెల్లీ కోసము స్పెషల్లీ ప్రాక్టీసెస్. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నార్మల్ డెలివరీ అయిందనుకోండి, ఒక 3 to 4 months తర్వాత హ్యాపీగా ప్రాక్టీస్ చేసేసేయచ్చు. సిజేరియన్ అయిన వాళ్ళైతే కంప్లీట్గా స్ట్రెచెస్ అని నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఉన్న తర్వాత మాత్రమే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. 6 months మినిమం అనేది గ్యాప్ ఉండాలి. లేదు అంటే 9 months, 6 months to 9 months అనేది గ్యాప్ ఉండాలి. తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. లేదు అంటే పెళ్ళి కాని అమ్మాయిలు లేదా జెంట్స్ అనుకోండి, మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను. ఏంటి అంటే, తైలం చెట్లు అని ఉంటాయి. చాలా మందికి ఈ చెట్ల గురించి తెలియదు అనమాట. పూర్వకాలంలో ఆఫ్టర్ డెలివరీస్ ఈ తైలం చెట్ల ఆకుల్ని తీసుకొచ్చి, తైలం చెట్లు అంటే ఏదో కాదండి, యూకలిప్టస్ ఆయిల్ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ ఆకులు అనమాట, చెట్టు యొక్క ఆకులు. డెలివరీ అయిన వెంటనే ఈ ఆకుల్ని బాగా వేడి నీళ్ళలో బాగా మరిగించి పొట్టకి ఆవిరి పట్టించే వాళ్ళు అనమాట. అప్పుడు పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ అంతా ఈజీగా కరిగిపోయేది. అలా కొద్ది రోజులు అంటే డెలివరీ ఆఫ్టర్ డెలివరీ 3 to 6 months రెగ్యులర్గా టైం ఉన్నప్పుడల్లా బాలింతలకి తలస్నానం చేయిస్తారు కదా, అప్పుడంతా కూడా బాగా మరిగించి ఆవిరి పెట్టి చాలా బాగా బెల్లి తగ్గడానికి ఈ ప్రాసెస్ అనేది చేయించేవాళ్ళు. ఇప్పుడు ఆకులు దొరుకుతున్నాయో లేదో తెలియదు. సో యూకలిప్టస్ ఆయిల్ అయినా దొరికితే తీసుకోండి. లేదు అంటే ఆకులు కనుక పల్లెటూర్లలో ఖచ్చితంగా దొరుకుతుంది. సిటీ అవుట్స్కట్స్లో కూడా తైలం చెట్లు బాగా దొరుకుతాయి, తైలం చెట్లు అంటారు. ఈ ఆకుల్ని తీసుకొచ్చి బాగా మరగబెట్టి మనం కూడా ఎప్పుడైనా సరే ఇది ఆవిరి పట్టుకోవడం చాలా మంచిది. అసలు బాడీ మొత్తం ఎలా ఉంటుంది తెలుసా, చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి చాలా హెల్దీ కూడా. బోన్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. యూకలిప్టస్ ఆయిల్ అయినా సరే ఆవిరి పట్టుకోండి, బాగా మసాజ్ చేసుకోండి. ఏ ఆయిల్ అయినా తీసుకోండి, ఆవిరి పట్టుకునే ముందు బాగా మసాజ్ చేసేసుకొని ఆవిరి పట్టేసుకోండి. తర్వాత అసలు చూడండి, విత్ 1 month రెగ్యులర్గా చేసి చూడండి, అసలు ఫ్లాట్గా అయిపోతుంది అనమాట బెల్లీ. దీని గురించి అసలు వర్రీయే ఉండదన్నమాట. సో తర్వాత ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా బాగా హెల్ప్ చేస్తాయి. చేద్దామా? చూడండి, ఇలా శవాసన స్థితిలో హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేసి అబ్డోమెన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్, పైకి సింగిల్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. హ్యాండ్స్ని ఇలాగా బ్రీత్ ఇన్, అబ్డోమెన్ మజిల్స్ అంతా ఒక్క దగ్గరికి కాంట్రాక్షన్ వస్తుంది. లెఫ్ట్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, రైట్, బ్రీత్ అవుట్, మళ్ళీ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, left, deep breath in, breathe in, breathe out, up, maintain చేయండి. ఇక్కడ 2, 4, 6, 8, 10, inhale, center, deep breathing, breathe out, come on, 2, 4, 6, 8, 10, inhale, center. మెల్లగా తర్వాత ఇలా 2 to 4 times రిపీటేషన్ అనేది చేసుకోండి. హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ పెట్టుకొని, లెగ్స్ ని ఫోల్డ్ చేసుకొని, నీస్ రైట్ టు లెఫ్ట్, హెడ్ ఆపోజిట్ డైరెక్షన్. 1, 2, 3,
4 5 6 7 8 మెయింటైన్ చేయండి. 2 4 6 8 రిలీజ్ ఆపోజిట్ సైడ్. 2 4 6 8 స్లోలీ సెంటర్. తర్వాత చూడండి, మీని హెడ్ వరకు ఆర్ చిన్ ఆర్ ఫోర్ హెడ్ వరకు ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయాలి. లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రెచ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. తర్వాత ఆపోజిట్ 2 4 6 8 10. రిలాక్స్. ఇలా రిపిటేషన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత చూడండి, హ్యాండ్స్ వెనక్కి తీసుకొని డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్, అప్, డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎంత వీలైతే అంత చక్కగా పైకి లిఫ్ట్ చేసి, వీలైతే యాంకిల్స్ని పట్టుకోండి. ఎంత వీలైతే అంత పొట్ట మజిల్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. హిప్ని కూడా కొంచెం అప్ చేసుకోండి, మెయింటైన్ చేయాలి. 2 అబ్డోమినల్ మజిల్స్ అంతా ఎక్స్పాండ్ అయ్యి చక్కగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. 4 6 8 10 12. స్లోలీ డౌన్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అండ్ షోల్డర్ లెవెల్, రైట్ టు లెఫ్ట్. ఈ మర్కటాసన స్ట్రెచెస్ ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తే స్పైన్ రిలాక్స్ అవుతుంది, మనకు లోయర్ అబ్డోమెన్ మీద కూడా స్ట్రెచ్ బాగా తెలుస్తుంది అనమాట. తర్వాత ఒక్కసారి లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకొని పొట్ట మీదకి బాగా ప్రెషర్ ఇచ్చి డీప్ బ్రీతింగ్. అప్, డౌన్, అప్, డౌన్, అప్, స్లోలీ సెంటర్. తర్వాత పర్వతాసనాకి రావాలి. ఇలా 1 2 3 4 5 6. మెయింటైన్ చేద్దాం. ఇక్కడ 2 4 6 8 సెంటర్, ఆపోజిట్ 2 4 6 8 10. మెల్లగా కాళ్ళు రెండు దగ్గర పెట్టి శశాంకాసనాలో రెస్ట్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. చూసారు కదా ఎంత ఎఫెక్టివ్గా కనిపించాయి ప్రాక్టీసెస్. ఇవి రెగ్యులర్గా చేసి చూడండి. 1 డే చేశాను, ఒక 1 వీక్ చేశాను, స్టాప్ చేశాను, ఇలా కాదు. కంటిన్యూస్గా మినిమం 30 డేస్ నుంచి 45 డేస్ ప్రాక్టీస్ చేసి చూడండి. బరువు తగ్గుతారు. పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా చాలా బాగా తగ్గిపోతుంది అనమాట. మీ కోర్ మజిల్స్, అబ్డోమినల్ మజిల్స్ కూడా చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. రెగ్యులర్గా చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ని సాధించండి. నమస్తే.